హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి కౌంటింగ్ ఫిగర్ ట్రిక్స్. సో ఫిగర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను కొన్ని ట్రిక్స్ అనేది చెప్తాను. ఇవి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈ ట్రిక్స్ అనేది కొందరికి తెలిసి ఉండవచ్చు, మరి కొందరికి తెలియకుండొచ్చు. ఎవరికైతే తెలియదో వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను. కామన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇస్తారు. సో ఇక్కడ నేను వన్ మెథడ్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఒక చిన్న ఫార్ములా చెప్తాను. అదేంటంటే n/n+1/2. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనకిచ్చిన క్వశ్చన్లో ఉన్న వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఎన్ వాల్యూ అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో హై నెంబర్ ఏదైతే ఉంటుందో అదే ఎన్ వాల్యూ. సో మనకు ఫస్ట్ ఫిగర్లో 1, 2 అనేది ఉంది కదా, 2 అనేది మనకి ఇక్కడ ఎన్ వాల్యూ అవుతుంది. సో నేను ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు మనం బ్రాకెట్ లోపల ఉన్నది అడిషన్ చేసి తర్వాతనే మల్టిప్లై చేసుకోవాలి ఎప్పుడైనా. సో 2 + 1 3, 3 × 2 6, 6/2 వచ్చింది. మనము 2 1 2 3 6. ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రాబ్లంకి 3 అనేది సొల్యూషన్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ మనకి సెకండ్ ప్రాబ్లంలో ఎన్ వాల్యూ అనేది 3 అవుతుంది. హై వాల్యూ అనుకున్నాం కదా మనం ఎన్ వాల్యూ. సో ఎన్ వాల్యూ 3 అవుతుంది. సో 3 × 3 + 1/2. ఇప్పుడు 3 + 1 4 అవుతుంది. 4 × 3 12 అవుతుంది. ఇప్పుడు మనకి 12/2 వస్తుంది. టూ 1 2 6 12. కాబట్టి మనకు ఆన్సర్ అనేది 6 అనేది వచ్చింది. సో ఈ మెథడ్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనం నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇదే ఫార్ములా యూజ్ చేసి చేద్దాము. నేను ఇదే ఫార్ములా యూజ్ చేసి ఫిగర్ 3 అండ్ ఫిగర్ 4 ప్రాబ్లం కూడా ఈజీగా సాల్వ్ చేశాను. సో మనకి థర్డ్ ఫిగర్కి ఆన్సర్ వచ్చేసి 10 వచ్చింది. అండ్ ఫోర్త్ ఫిగర్కి ఆన్సర్ వచ్చేసి 15 అనేది ఆన్సర్ వచ్చింది. నేను ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను కదా, ఆ మెథడ్ ఏంటనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. అది కూడా అంటే చాలా ఈజీ. ఈ మెథడ్ కన్నా ఈ మెథడ్ చాలా ఈజీ. ఆ మెథడ్ ఏంటంటే ఈ మెథడ్లో జస్ట్ అడిషన్ చేస్తే సరిపోతుంది మనకి ఇచ్చిన ప్రాబ్లంలోని వాల్యూస్. సో నేను ఫస్ట్ డయాగ్రామ్లో ఉన్న వాల్యూస్